హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చిన్న ఉసిరికాయతో టేస్టీ ఫుడ్ని అయితే మీకు ఒకటి పరిచయం చేయాలనుకుంటున్నాను. అదేంటో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. చిన్న ఉసిరికాయలు ఇవి మన ఇంటి దగ్గర దొరుకుతాయండి. వీటిని తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయలు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఉసిరికాయలు వేసుకోవాలి. ఎన్ని ఉసిరికాయలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదార కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక డబ్బా ఉసిరికాయ తీసుకున్నాను, అదేవిధంగా ఒక డబ్బా పంచదార కూడా తీసుకున్నాను. దీనిలో ఇప్పుడు మనం వాటర్ తీసుకోవాలి. ఒక డబ్బా ఉసిరికాయలు తీసుకుంటే ఆ డబ్బాలో సగం వాటర్ తీసుకోవాలి. సో తీసుకొని దీన్ని వేడి చేసుకోవాలి. ఉసిరికాయలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అందులో సగం మాత్రమే వాటర్ తీసుకోవాలి. షుగర్ మాత్రం ఉసిరికాయ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఈక్వల్గా షుగర్ వేసుకోవాలి. ఇంతకీ ఈ రెసిపీ పేరు ఉసిరి జామ్. సో ఈ ఉసిరి జామ్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఉసిరికాయలు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరికాయలు బరువు తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు తరచూ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఈ ఉసిరి తింటే ఈ వ్యాధులు మన దరికి చేరవు. ఉసిరికాయల జీర్ణశక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. ఇన్ని ఔషధ లక్షణాలు ఉన్న ఈ ఉసిరి తింటే క్యాన్సర్ కణాలు అనేవి నాశనం అవుతాయి. క్యాన్సర్ అనేది మన దరికి చేరదు. ఆరోగ్యానికి ఇంత మేలు చేసే ఈ ఉసిరికాయని తినడానికి చిన్నపిల్లలు ఇష్టపడరు. పుల్లగా ఉంటుందని చెప్పి ఎక్కువగా తీసుకోరు. కానీ దీన్ని జామ్ రూపంలో తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో అందువల్ల నేను ఈ రెసిపీ మీకు తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత వేడి చేస్తూ ఇలా గంటితో తిప్పుకుంటూ ఉండాలి. సో ఇలా తిప్పుతూ ఉంటే ఆ పాకం దగ్గరికి వచ్చి కలర్ చేంజ్ అవుతుంది. ఈ రెసిపీ తయారు చేయడం చాలా ఈజీ అండి. ఇలా స్టవ్ వెలిగించి మనం పాకం దగ్గరికి వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఓపిక్గా చేస్తూ ఉంటే మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ రెడీ అయిపోతుంది. సో చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇలా ఇంకా రెడ్గా వస్తుంది. అలా రెడ్ వచ్చే వరకు కూడా మనం దాన్ని తిప్పుతూ మాడకుండా చూసుకోవాలి. ఇలా ఉసిరితో జామ్తో పాటు ఉసిరి జ్యూసు, ఉసిరి పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరి తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. కాబట్టి ఉసిరికాయని డైరెక్ట్గా తీసుకున్నా, ఇలా మనకు నచ్చిన వెరైటీలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక రెసిపీ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ మనకి ఈ పాకం చాలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు పూర్తిగా కలర్ చేంజ్ అవుతుంది. రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా దీన్ని తిప్పుతూనే ఉండాలి. చూడండి ఇక్కడ అది మరుగుతూ ఆ జ్యూస్ అనేది దగ్గర పడుతూ చూడడానికి చాలా టేస్టీగా ఉందండి. ఇంకా తింటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో. సో నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. సో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వెంటనే మార్కెట్కి వెళ్ళి కొన్ని ఉసిరికాయలు తీసుకొచ్చి త్వరగా ఈ రెసిపీని తయారు చేసి మీ పిల్లలకైతే పెట్టండి. వారి ఆరోగ్యాన్ని కాపాడండి. చూశారు కదండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఉసిరి జామ్ ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.